హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఉగాది పండుగ స్పెషల్గా చేసుకునే 3 రకాల రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మొదటగా పూర్ణం బూరెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి 3/4 కప్పు వరకు మినపప్పును తీసుకుంటున్నాను. ఇందులో నీళ్లు పోసి ఒక 2 సార్లు పప్పుని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. మీరు మార్నింగ్ టైంలో కనుక వీటిని చేయాలనుకుంటే రాత్రే పప్పును నానబెట్టుకొని తీసుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1 కప్పు వరకు నేను ఇక్కడ రేషన్ బియ్యంని యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా మీరు చేసుకోవచ్చు. బియ్యాన్ని కూడా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఇప్పుడు వీటిని ఒక 5-6 గంటల వరకు పప్పుని బియ్యాన్ని బాగా నానబెట్టుకొని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ రాత్రి మొత్తం నానబెట్టుకొని తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి. చూడండి, నేను మార్నింగ్ టైంలో మళ్ళీ వీటిని చూపిస్తున్నాను. పప్పు ఇంకా బియ్యం బాగా నానిపోయాయి. ముందుగా నానబెట్టిన పప్పులో నుండి నీళ్లు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత దీంట్లో కొన్ని నీళ్లు పోసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పిండిని మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని తీసుకోవాలి. ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న రైస్ని తీసేసి మిక్సీలోకి వేసుకొని ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని నీళ్లు పోసి దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. పూర్ణం బూరెలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలంటే పిండిని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోవాలి. బయట పిండి కూడా చప్పగా కాకుండా కొంచెం తీయగా ఉండేటట్టుగా ఇలా కొంచెం షుగర్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అలాగే షుగర్ కూడా కరిగేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మూత పెట్టేసి ఒక 2-3 గంటల వరకు నానబెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు శనగపప్పు తీసుకొని దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఈ పప్పులో తగినన్ని నీళ్లు పోసుకొని తీసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని 1 గంట 2 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 2 గంటల తర్వాత చూడండి, పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని నీళ్లు తీసేసి కుక్కర్లోకి వేసుకోవాలి. ఏదైతే కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ని పోసుకుంటున్నాను. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 4-5 విజిల్లు వచ్చే వరకు పప్పుని మెత్తగా ఉడికించుకొని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4 విజిల్లు వచ్చే వరకు పప్పుని ఉడికించి తీసుకున్నానండి. ఇప్పుడు మూత తీసి చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇలా పప్పుని ఒకదాన్ని తీసుకొని ఇలా అంటే చూడండి, పప్పు మెత్తగానే ఉడికింది. ఇప్పుడు పప్పుని వడగట్టుకొని తీసుకోవాలండి. చూడండి, అడుగున కొన్ని నీళ్లు మాత్రమే మిగిలిపోయాయి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు నీళ్లు పోసాను కాబట్టి ఈ పప్పు మొత్తం చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు బెల్లంని వేసుకోవాలి. బెల్లం కరిగించుకోవడానికి ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్ వరకు నేను వాటర్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకుంటూ బెల్లంని మొత్తం కరిగించుకోవాలండి. ఇందులో నీళ్లు కనుక ఎక్కువ పోస్తే మనం శనగపప్పు పేస్ట్ వేసిన తర్వాత అది గట్టిపడడానికి చాలా టైం పడుతుందండి. అలా కాకుండా ఇలా కొంచెం తక్కువ నీళ్లు పోసుకొని ఇలా బెల్లంని కరిగించుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం బెల్లం కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. బెల్లం పాకంలో శనగపప్పు పేస్ట్ బాగా కలిసేటట్టుగా రెండింటిని బాగా కలుపుకుంటూ తీసుకోవాలి. పూర్ణాన్ని ఉడికించడానికి మామూలు ప్యాన్ కంటే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవడం వల్ల పూర్ణం అడుగంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడ్డ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పూర్ణం ఇలా దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్కి అంటుకోకుండా పూర్ణం సపరేట్ అయితే మనకి పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా దగ్గరగా అయిన తర్వాతనే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ
పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని తీసుకోవాలి. మీరు పూర్ణం చేసేటప్పుడు పల్చగా అనిపిస్తే కొంచెం బొంబాయి రవ్వని వేయించి ఈ పూర్ణంలో కలిపితే కొద్దిసేపటి వరకే అది గట్టిగా అవుతుందండి. చూడండి, పప్పుని కానీ బెల్లాన్ని కానీ ఉడికించేటప్పుడు ఇలా కరెక్ట్ కొలతలతో నీళ్ళు తీసుకున్నట్లయితే పూర్ణం పల్చగా కాకుండా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అన్నిటినీ ముద్దల్లా చేసుకొని నేను ఇక్కడ ప్లేట్లోకి పెట్టుకొని ఉంచుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత పూర్ణం కనుక మిగిలితే ఇప్పుడు దీన్ని బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బొబ్బట్లు కానీ పూర్ణాలు కానీ వేసుకొని తినొచ్చు. చూడండి, ఇక్కడ 2-3 గంటల వరకు పిండి బాగా నానిపోయింది. నాకైతే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి. మీకు కనుక చిక్కగా అనిపిస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని పోసుకొని కలుపుకోవచ్చు. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని ఒక్కొక్క దాన్ని డిప్ చేసుకుంటూ ఇలా ఫోర్క్తో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే కింద పడిపోతుందండి. ఇప్పుడు దీన్ని నేను స్పూన్లోకి వేసుకొని ఇలా ఒక్కొక్క దాన్ని ఆయిల్లోకి వేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆయిల్లో ఒక్కొక్కటి దూరంగా వేసుకోవాలి. దగ్గరగా కాకుండా ఇలా ఆయిల్లో ఎన్ని వీలైతే అంత వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వీటిని వేసేటప్పుడు కొంచెం దూరంగా వేస్తేనే ఇవి అంటుకోకుండా ఉంటాయి. ఇలా పూర్ణం బూరెలు చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది కదండి. అలా వచ్చినప్పుడు ఆయిల్లో నుండి దాన్ని బయటికి తీసేసి కొంచెం చల్లారిన తర్వాత దానిపైన కొంచెం ఇలా పిండిని వేసుకొని మళ్ళీ ఆయిల్లోకి వేసి దీన్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా వేయడం వల్ల స్టఫింగ్ ఆయిల్లో పడకుండా ఉంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కలుపుకుంటూ ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్లో నుండి తీసేసి మిగతా వాటిని కూడా మళ్ళీ వేసుకొని తీసుకోవాలి. చేతితోని కాకుండా ఇలా స్పూన్తో వేయడం వల్ల పిండి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుందండి. ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా ఈ పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా నేను చూపించినట్టుగా ఈ పూర్ణం బూరెల్ని ఒకసారి చేసి చూడండి. చేశాక ఎలా కుదిరాయో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇందులో ప్రసాదం స్టైల్లో నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ నిమ్మకాయ పులిహోరని చాలా తక్కువ టైంలో మంచి రుచితో నైవేద్యంగా చేసి పెట్టొచ్చు. ఈ ఉగాది పండుగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లెమన్ రైస్ కోసం ముందుగా అన్నం వండి తీసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని ఇప్పుడు ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున పోయాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అన్నంని ఇలా పొడిగా వండుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నం చల్లారిన తర్వాత ఇక నేను 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నిమ్మరసం ఉప్పు అన్నంలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నేను తీసుకున్న 1/2 కేజీ రైస్కి 2 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని కాస్త వేగే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ముందుగా ఇవన్నీ వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. శనగపప్పు, ఎండుమిర్చి ఇలా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి చల్లార పెట్టుకున్న రైస్ని పోపులోకి వేసుకొని రైస్లో మొత్తం పోపు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. అంతే అండి, సింపుల్గా చేసుకునే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఉగాది పండుగకి ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే నేతి బొబ్బట్లని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి.
ఇలా చేసిన బొబ్బట్లు వేడి మీదే కాకుండా చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయి. పూర్ణం కోసం ముందుగానే 1 కప్పు వరకు శనగపప్పు తీసుకున్నాను. ఇది వెయిట్లో చెప్పాలంటే 200 గ్రామ్స్ వరకే ఉంటుంది. పప్పుని 3-4 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఇలా నానిన తర్వాత చూపిస్తున్నాను. పప్పు బాగా నానిపోయింది. ఇలా పప్పు నానిన తర్వాత నీళ్ళను తీసేసి ఇలా నానిన పప్పుని ఇప్పుడు కుక్కర్లోకి వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇక నేను ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో నీళ్ళను తీసుకుంటున్నానండి. 1 కప్పు నీళ్ళు ఇందులోకి కరెక్ట్గా సరిపోతాయి. నీళ్ళను మరి ఎక్కువగా పోయనవసరం లేదు. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు పిండిని కలుపుకొని తీసుకోవాలి. పిండిని కలపడానికి 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. ఇక నేను ముందుగా పిండిని జల్లెడ పట్టి తీసుకున్నానండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రవ్వ వేసుకొని చిటికెడంత పసుపు, చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండిలో ముందుగా ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలపాలి. పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత చేత్తో పిండిని ముద్దలా చేస్తే ముద్దలాగా ఇలా రావాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా వచ్చిన తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగానే కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండిని స్టిక్కీగా కలుపుకొని ఇప్పుడు దీనిపై నుండి 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. పిండి ముద్దకు నెయ్యి మొత్తం ఇలా అప్లై చేసి దీనిపైన మూత పెట్టి 1 గంట పాటైనా కూడా పిండిని బాగా నాననివ్వాలి. ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టేసి పప్పు ఉడికిందో లేదో చూద్దాం. పప్పుని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు ఉడికిస్తే చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇందులో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. మనం 1 కప్పు నీళ్లు పోసాం కాబట్టి నీళ్లు ఎక్కువగా మిగలలేదండి. ఇలా స్ట్రైనర్లోకి పప్పును మొత్తం వేసుకుంటే నీళ్ళు ఏమన్నా ఉంటే కింద గిన్నెలోకి నీళ్లు అడ్చిపోతాయి. అలాగే పప్పుని కూడా మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా నీళ్లు మొత్తం పోయి పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి నీళ్లు అడ్చిన తర్వాత పప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకేసారి మెత్తగా కాదు కాబట్టి కలుపుకుంటూ పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పప్పుని ఇప్పుడు రెడీగా పక్కనుంచుకోవాలి. 1.25 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్లో లాగా చేస్తున్నాను కాబట్టి 1 కప్పు పప్పుకి 1.25 కప్పు వరకు బెల్లంను తీసుకుంటున్నాను. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను పోసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. అదే మీరు కొంచెం స్వీట్ తక్కువగా తినేవారైతే 1 కప్పుకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారైతే 1.25 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. చూడండి, ఇలా బెల్లం కరిగిన తర్వాత దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో ఇసుక లాంటివి వస్తుంటాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. కరిగించిన బెల్లంలోకి గ్రైండ్ చేసిన పప్పు ముద్దని మొత్తం వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కరిగించిన బెల్లంలో పప్పు ముద్ద వేసిన తర్వాత ఈ రెండు బాగా కలిసేటట్టుగా కలుపుతూనే ఉండాలి. లడ్డూలు చుట్టడానికి వీలుగా అయ్యేంత వరకు ఒక 7-8 నిమిషాల పాటైనా కూడా ఈ పప్పుని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పప్పు బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా పప్పు కొంచెం దగ్గరగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని పూర్ణంలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పూర్ణం పల్చగా ఉంటే బొబ్బట్లు చేసేటప్పుడు పూర్ణం బయటికి వచ్చి కష్టం అనిపిస్తుంది. ఇలా ఉడికి దగ్గరగా అయిన తర్వాత కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత పూర్ణం అనేది ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మీకు కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలనుకుంటే సైజ్ క్వాంటిటీని ఇంకొంచెం పెంచుకోండి. మీకు ఎన్ని పూర్ణాలు కావాలంటే అన్ని చేసుకొని మిగిలిన ఈ పూర్ణంని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 రోజుల వరకు ఎన్ని బొబ్బట్లు కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి పిండి బాగా నానిందో లేదో చూద్దాం. 1 గంట వరకు పిండి బాగా నానిపోయిందండి. మరొకసారి పిండిని బాగా కలిపి ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకొని పిండి ఆరిపోకుండా మళ్ళీ మూత పెట్టేసి ఉంచుకోవాలి. బొబ్బట్లు చేయడానికి నేను ఇక్కడ కవర్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బటర్ పేపర్ అయినా లేదా అరిటాకు పైన కూడా చేసుకోవచ్చు. ఈ కవర్ పైన 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసుకొని మనం తీసుకున్న పిండి ముద్దను దీనిపైన పెట్టి రౌండ్గా చిన్నగా చేసుకోవాలి. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
ఇందులోకి ముందుగా చేసుకున్న పూర్ణాన్ని తీసుకొని క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసేటప్పుడు పైన కొంచెం ఎక్స్ట్రా పిండి అనేది వస్తుందండి. అలా వచ్చిన పిండిని తీసేసి బొబ్బట్లు చేసే పిండిలోకి మళ్ళీ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బొబ్బట్టుని చేత్తో ఇలా అంటూ రౌండ్ షేప్ వచ్చే వరకు చేసుకోవాలి. నేనైతే ఇలా చేత్తోనే బొబ్బట్లను చేస్తున్నానండి. మీరు కావాలంటే పూరి ప్రెస్తో చేసుకోవచ్చు, లేదా చపాతీ కర్రతో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కాల్చుకొని తీసుకోవాలి. నెయ్యి వేసిన పెనం పైన ఇలా చేసిన బొబ్బట్టును వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కొద్దిగా వేగిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని మరొక వైపు కూడా తిప్పుకొని దీనిపై నుండి కొద్దిగా నెయ్యిని వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకొని కాల్చుకుంటే బొబ్బట్లు చాలా బాగా పొంగుతాయి. చూడండి, మీరు ఫస్ట్ కాల్చేటప్పుడే నెయ్యిని వేసుకొని కాల్చుకోవచ్చు, కానీ ఇలా ఇవి కాలిన తర్వాత నెయ్యి వేసి కాలిస్తే బొబ్బట్లు చాలా బాగా పొంగుతాయండి. ఇలా బాగా కాలిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా ఒక్కొక్క బొబ్బట్టును చేసుకుంటూ బాగా కాల్చుకొని తీసుకోండి. ఇలా చేసుకున్న బొబ్బట్లు మంచి రుచితో చాలా సాఫ్ట్గా వచ్చాయండి. మీరు కూడా ఈ ఉగాది పండుగకి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.